కనకరాజ్యం చాలా పెద్ద రాజ్యం. దాని సరిహద్దులు దూరదూరాల వరకు ఉంటాయి. ఆ రాజ్యం సరిహద్దులు ఎంతో విశాలంగా సుఖసంతోషాలతో ఉండటానికి కారణం అభికరణ్, ఒక మహాయోధుడు. రాజా హిరణ్యుడికి ఆ విషయం అస్సలు నచ్చేది కాదు. అభికరణ్ పేరు తనకంటే ఎక్కువ చర్చనీయంగా ఉంది అని. అటువంటి గొప్ప యోధుడు ఆ రాజ్యంలో ఉండటం అతను వరంగా అనుకోవడానికి బదులు శాపంగా అనుకుని పొరపాటు పడతాడు. ఇవాళ హిరణ్యుడు అభికరణ్ని గదిలోకి పిలుస్తాడు. రా అభికరణ్, చెప్పండి మహారాజా, ఏంటి విషయం? రాజు కావాలనుకుంటున్నావా? మహారాజా, నేను ఒక దాసుని మాత్రమే. సంకోచం ఎందుకు? నేనైతే మంత్రుల ద్వారా ఇదే విన్నాను. ఎప్పుడు ఎవరు కనకరాజ్యం పేరు విన్నా సరే వాళ్ళు అందరికంటే ముందు అభికరణ్ పేరు చెప్తారట. నేను కేవలం మాతృభూమి గురించి, నా ప్రజల గురించి ఆలోచిస్తానంతే. అలాగా? కానీ ఇక మీదట ఎవరైనా ఈ రాజ్యంలో నీ పేరు ఎత్తితే వాళ్ళకి 100 కొరడా దెబ్బలేస్తాను. నాతో పాటు యుద్ధంలో ఎవరైతే పాల్గొన్నారో వాళ్ళు ఈ అన్యాయానికి ఎప్పుడూ అంగీకరించరు. మీరు రాజు అయి ఉండొచ్చు, కానీ ఈ విషయంలో మీతో ఏకీభవించరు. మీరు దీన్ని విద్రోహంగా భావిస్తే అలాగే అనుకోండి. ఈ యోధులు ఎవరైతే నీతో పాటు ఉన్నారో వాళ్ళ గురించి మాట్లాడుతున్నావా? అప్పుడే అభికరణ్తో పాటు ఉన్న సైనికులు తనని వెన్నుపోటు పొడుస్తారు. ఇవాళ కనకరాజ్యం భవనం కనకపూర్లో చాలా ప్రసిద్ధి చెందింది. కానీ అది ప్రసిద్ధి చెందడానికి కారణం దాని చారిత్రాత్మక కథ కాదు, ఒక చెడు నీడకు సంబంధించిన భయం. అందరూ సాయంత్రం కాగానే బయటికి రావడం కూడా మానేస్తారు. గిరీష్ అనే ఒక కానిస్టేబుల్ అదే భవనం దగ్గర ఒక వ్యక్తి దగ్గర లంచం తీసుకునే ప్రయత్నం చేస్తాడు. సరే, డబ్బులు. లేదు సార్, నా దగ్గర డబ్బులు లేవు. డబ్బులు ఇవ్వకపోతే నేను లాకప్లో వేసేస్తాను. కానీ నేను ఏ తప్పు చేయలేదు కదా సార్. మీకు లంచం ఇవ్వనంటున్నాను అంతే కదా. మీకు గవర్నమెంట్ నుండి జీతం వస్తుంది కదా. మరి మీరు నాలాంటి పేదవాడిని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు? నాతోనే వాదిస్తావా? లేదు సార్, లంచం ఇచ్చేస్తాను. తే, డబ్బులు తీ. ఏమైంది? లాఠీతో కొడితే కూడా ఇంత పెద్దగా అరవరేమో ఎవరు, కానీ డబ్బులు ఇస్తుంటే అరుస్తున్నావేంటి? వెనక తిరిగి చూడండి. ఏముంది నా వెనక? ఆ భయంకరమైన దృశ్యాన్ని చూసి అతను అక్కడే స్పృహ తప్పి పడిపోతాడు. ఆ భయంకరమైన భూతం తనని ఏమీ చెయ్యదు. చూస్తూ ఉండగానే తెల్లారుతుంది. ఆ తర్వాత ఆ వ్యక్తి స్పృహలోకి వస్తాడు. అరే, ఇదేంటి? అతనేమయ్యాడు? బహుశా ఇదంతా నా కలేమో. అతను చాలా భయపడిపోయి ఉంటాడు. అన్నిటినీ కల అనుకుని మర్చిపోవాలని అనుకుంటాడు. కాని వెంటనే అక్కడ తనకి రక్తపు మరకలు కనిపిస్తాయి. అంతటితో తన భయం రెట్టింపవుతుంది. తను అక్కడ్నుంచి పరిగెడుతూ తిన్నగా పోలీస్ స్టేషన్కి వెళ్తాడు. అక్కడికి వెళ్లేసరికి 4 పోలీసులు ఉంటారు. సార్, అది ఏంటి? ఏమైంది? ఎందుకంత కంగారు పడుతున్నావు? రా, కూర్చొని కాస్త ప్రశాంతంగా చెప్పు. అది నిన్న నేను ఆ పాడుబడ్డ బంగ్లా దగ్గరికి వెళ్ళాను. అప్పుడు ఆ రాక్షసుడు అతను ఒక కానిస్టేబుల్ని చంపేశాడు. నువ్వు అసలేం మాట్లాడుతున్నావు? ఏ కానిస్టేబుల్ని చంపాడు? రాక్షసుడు ఏంటి? అరే, నువ్వు అసలు ఏం మాట్లాడుతున్నావు? కాస్త నిదానంగా చెప్పు, మాకు అర్థం అవ్వాలి కదా. అలాగే సార్, నేను చెప్తాను. నిన్న గిరీష్ గారు లంచం కోసం వచ్చారు. నేను ఇవ్వను అని చెప్పేశాను. నన్ను ఆ పాడుబడ్డ భవనం దగ్గరకు తీసుకెళ్లారు. ఆయన కొట్టిన దెబ్బలకు భయపడి నేను డబ్బులు ఇచ్చాను. ఉన్నట్టుండి ఒక భయంకరమైన రాక్షసుడు వచ్చాడు. ఏంటి? నువ్వేమంటున్నావు? నీకేమైనా మతిగాని పోయిందా ఏంటి? గిరీష్ మాతోటే ఉన్నాడు. మాలో ఎవరు కూడా లంచాలు తీసుకోరు. ఆగు నందు, ఇక్కడ నీ లంచం గురించి ఎవరూ మాట్లాడటం లేదు. దానికంటే గంభీరమైన విషయం ఏంటంటే గిరీష్ చనిపోయాడు. విక్రమ్, నువ్వు ఇతను చెప్పే రాక్షసుడి విషయం నిజంగా నమ్ముతున్నావా?
అతను చూసింది రాక్షసుని కాకపోవచ్చు. బహుశా అతను పొరపాటు పడి ఉండొచ్చు. మనం పోలీసులు పరిశీలించడం మన పని, నిర్ణయించడం కాదు. నన్ను క్షమించు విక్రమ్, కానీ ఇతని మాటలు వినగానే నాకు కొంచెం కోపం వచ్చింది. మీరిద్దరు లంచం తీసుకుంటారా లేదనే దాని గురించి తర్వాత మాట్లాడదాం. అలాగే సార్. ఎక్కడైతే నువ్వు గిరీష్ చనిపోవడం చూసావో అక్కడికి తీసుకువెళ్ళు. లేదు సార్, నేను ఆ రాక్షసుడి దగ్గరికి మళ్ళీ రాలేను. నిన్నైతే ఎలాగో తప్పించుకున్నాను. ఇవాళ అతను నన్ను వదిలిపెట్టాడు సార్. క్షమించు, కానీ బహుశా నీకు ఈ విషయంలో సీరియస్నెస్ అర్థం కావడం లేదనుకుంటా. నువ్వేదైతే కథ చెబుతున్నావో దానికి ఆధారాలు దొరికే వరకు దీనిని కథగానే భావిస్తాం. అంతవరకు నిన్ను కూడా అనుమానించాల్సి వస్తుంది. సార్, నేను మీకు ఆ చోటు చెబుతాను. మీకు నా మీద అనుమానంగా ఉంటే మీరు నన్ను ఇప్పుడే లాకప్లో పెట్టేయండి. నేను ఆ ప్రదేశానికి మాత్రం రాను. వస్తావా లేదా? మీరు నన్ను కొడతారు, కానీ ఆ రాక్షసుడు ప్రాణం తీస్తాడు. అది నా వల్ల కాదు. విక్రమ్ ఇంకా అతని తోటివాళ్లు ఆ వ్యక్తి అంతగా భయపడ్డం చూసి తన మీద ఇక ఒత్తిడి పెట్టరు. ఆ తర్వాత అతను చెప్పిన చోటికి వాళ్లందరూ వెళ్తారు. పోలీసులు నలుగురు గిరీష్ శవం దగ్గరికి వెళ్లి నిలబడతారు. గిరీష్ శవం ఆ వ్యక్తి ఏ విధంగా అయితే చెప్పాడో సరిగ్గా అదే విధంగా అక్కడ పడి ఉంటుంది. పాపం గిరీష్, తను నిజంగానే చనిపోయాడు. సార్, తన హత్య ఖచ్చితంగా ఈ భవనంలో ఉన్న రాక్షసుడే చేసుంటాడు. ఇక్కడ నువ్వు ఇటువంటి మాటలు మాట్లాడకూడదు. మనం కేసుని ఇన్వెస్టిగేట్ చేయాలి. ఆధారాల కోసం వెతకండి. సార్, మీకు తెలియదు, ఎవరు కూడా సాయంత్రం అయితే ఈ భవనానికి దగ్గర కూడా రారు. ఇక్కడ చాలామంది చనిపోయారు. వాళ్ళందరూ ఎలా చనిపోయారో అసలు ఇంతవరకు తెలియనే లేదు. నందు చెప్పింది నిజమే. మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం మంచిది. శశి, నువ్వు పోలీసు వాడివా లేక చిన్నపిల్లవాడివా? ఇటువంటి విషయాలను నమ్ముతున్నావా? నీ డ్యూటీ నువ్వు పూర్తి చేయి, సరేనా? విక్రమ్ ఎలా చెప్తే అలా చెయ్యి. ఒకవేళ మీరిద్దరు చెప్పేది నిజమనుకున్నా సరే, దాని అర్థం మన అనుమానం ఇంకా ఖాయం అవుతుంది. ఈ భవనంలో రాత్రి తర్వాత ఎవరో ఒకరు ఖచ్చితంగా అందరిని అంతం చేస్తున్నారు. ప్రతిసారి రాక్షసుడి పేరు చెప్పి తప్పించుకుంటున్నాడు. అవును విక్రమ్, నువ్వు చెప్పింది నిజమే. సాయంత్రం కాబోతుంది. కాసేపు ఇక్కడనే వెయిట్ చేద్దాం. ఒకవేళ చీకట పడిన తర్వాత ఎవరు గనక కనిపించకపోతే అప్పుడు మనమే భవనంలోకి వెళ్దాం. అవును, నువ్వు చెప్పింది నిజమే. ఇన్వెస్టిగేషన్ని 2 రోజుల వరకు ఆపడం మనకు ప్రమాదకరంగా మారవచ్చు. నందు, రతన్, మీకు భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. అతను ఎవరో ఒక మనిషి. జనాల భయాన్ని అవకాశంగా తీసుకున్నాడు, అంతే. విక్రమ్, అఖిల్ ఇంకా 2 కానిస్టేబుల్స్ భవనం దగ్గర దాక్కుని సాయంత్రం అయ్యేదాకా ఎదురు చూస్తూ ఉంటారు. నెమ్మదిగా చీకటి పడుతుంది. కాని అక్కడ ఒక వ్యక్తి కూడా కనిపించలేదు. ఆ తర్వాత భవనమంతా కూడా చాలా నిశ్శబ్దంగా అనిపిస్తుంది. బహుశా ఇతను భవనం లోపలే ఉన్నట్లున్నాడు. అయితే మనం లోపలికి వెళ్దామా? లేదు సార్, మమ్మల్ని వదిలేయండి. ఇక్కడ చాలా ప్రమాదం పొంచి ఉంది. విక్రమ్ సార్, మీరు ఇక్కడికి వచ్చే కొంతకాలమే అయింది, అందుకని మీకు తెలియదు. మేము చిన్నప్పటి నుంచి ఇక్కడే ఉన్నాము. దీని గురించి మేము ఎన్నో కథలు విన్నాము. అందుకనే చీకటి పడ్డ తర్వాత ఈ ప్రదేశానికి ఎవరు రావడం లేదు. మీరు కూడా మా మాట వినండి, అదే మీకు మంచిది సార్. అవును సార్, ప్లీజ్. ఒకవేళ మీ ఇద్దరికి అంత గనక భయంగా ఉందంటే ఒక పని చేయండి, మీరిద్దరే బయట కాపలా కాయండి. నేను అఖిల్ లోపలికి వెళ్ళి చెక్ చేస్తాం. అలాగే సార్. విక్రమ్ మాట విన్న తర్వాత నందు ఇంకా రతన్ బయట కాపలా కాయడానికి ఉండిపోతారు. అఖిల్ విక్రమ్తో పాటు లోపలికి వెళ్తాడు. వాళ్ళిద్దరూ కూడా తమ తుపాకీలను చేతిలో పట్టుకుంటారు. విక్రమ్ ముందు వెళ్తే అఖిల్ తన వెనకాలే తుపాకీ గురిపెట్టి వెళ్తుంటాడు. ఇక్కడ చాలా చీకటిగా ఉంది, కాస్త జాగ్రత్త అఖిల్, ఏమైనా జరగచ్చు. నేను అలర్ట్గానే ఉన్నాను. వాళ్ళు ఎవరైనా సరే గిరీష్కి నేను న్యాయం చేసి తీరుతాను. తన చావు వెనక ఎవరైతే ఉన్నారో వాళ్ళని పట్టుకొని తీరుతాను. అప్పుడే అఖిల్ ఇంకా విక్రమ్ వెనుక ఎవరో నడుస్తున్న శబ్దం వినిపిస్తుంది. ఎవరు? బయటకు వచ్చి మాకు సరెండర్ అవ్వు. ఇదే నీకు చివరి అవకాశం, లేకపోతే మేము నిన్ను షూట్ చేసేస్తాం. ఇది నందు, రతన్ అరుపుల్లా ఉన్నాయి. త్వరగా అఖిల్, నాతో పడిపద. విక్రమ్ ఇంకా అఖిల్ నందు, రతన్ అరుపులు విని పరిగెత్తుకుంటూ వాళ్ల దగ్గరికి వెళ్తారు. వాళ్ళక్కడికి వెళ్లి చూసేసరికి నందు చనిపోయుంటాడు. రతన్ ఎక్కడా కనిపించలేదు.
అసలేం జరుగుతుంది ఇక్కడ? అంత సులభంగా తలలు నరకడం, పైగా రతన కూడా కనిపించడం లేదు. ఇప్పుడు మనం ఏం చేద్దాం విక్రమ్? నేను అసలు నా కళ్ళని నమ్మలేకపోతున్నాను. ఇంత భయంకరమైన చవ్వుని ఎవరైనా ఎలా ఇవ్వగలరు? అది కూడా ఇంత తక్కువ సమయంలో. మనం వెంటనే వెళ్ళిపోవాలి విక్రమ్, మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. అందరికీ భయం వేస్తుంది అఖిల్, కానీ కాస్త కంట్రోల్ చేసుకో. కానీ మనం ఏం చేయాలి? రాక్షసుడి మాట నిజమే అయితే మనం ఇక్కడ ఏమీ చేయలేం. ఆ! ఇది రతన అరుపులా ఉంది, లోపల నుంచే వస్తుంది. పద, త్వరగా పద. అఖిల్ ఇంకా విక్రమ్ ఇద్దరూ పరిగెత్తుకుంటూ భవనం లోపలికి వెళ్తారు. వాళ్ళు ఎదురుగా ఉన్న దృశ్యాన్ని చూసి ఆశ్చర్యానికి గురవుతారు. ఒక పొడవైన రాక్షసుడు చేతిలో కొడవలి పట్టుకుని రతన్ మీద కాలు పెట్టి నిలబడతాడు. రతన్ స్పృహలేని పరిస్థితుల్లో అక్కడ పడుకొని ఉంటాడు. ఎవరు నువ్వు? అతను ఎందుకు చంపుతున్నావు? అతన్ని వదిలేయి ప్లీజ్. ఇతన్ని వదిలేస్తే ఇతనికి బదులు నువ్వు నాకు ఎవరి ప్రాణాలనిస్తావు? ఏంటి? నాకు అర్థం కాలేదు. నేనేమన్నానంటే ఈ తుచ్చుడికి బదులు నువ్వు ఎవరి ప్రాణాలను నాకు ఇస్తావు? నీకు ఎవరినైనా చంపాలనిపిస్తే నువ్వు నన్ను చంపు. దయచేసి అతను వదిలే. నిన్ను చంపి నేనేం చెయ్యాలి? నీ పక్కన ఎవరైతే ఉన్నారో నాకు అతని ప్రాణం కావాలి. నువ్వు అసలు ఏమంటున్నావు? వద్దు, నన్ను చంపొద్దు. నా ప్రాణాలను నువ్వు తీయొద్దు. లేదు అఖిల్, నువ్వు భయపడకు. నేను నీకు ఎప్పటికీ ప్రమాదం రానివ్వను. నీకిప్పుడు 2 దారులున్నాయి. నీతో పాటు ఎవరైతే వచ్చారో వాళ్ళందరూ కూడా భ్రష్టు పట్టిన మనుషులు. కపటం, మోసం, లంచం వీటన్నిటికీ బానిసలయ్యారు. ఎంతోమంది జీవితాలను నాశనం చేశారు. అందుకే నువ్వు ఒక నిర్ణయం తీసుకో. వీళ్ళతో కలిసి నువ్వు చావాలనుకుంటున్నావా, లేక వీళ్ళను భరించి నీ ప్రాణం కాపాడుకోవాలనుకుంటున్నావా? నువ్వు అసలేం మాట్లాడుతున్నావు? వీళ్ళు తప్పు చేశారో లేదో దాని గురించి నీకెలా తెలుసు? అయినా ఒకరి తప్పులను మనం ఇలా త్రాసులో వేసి తోచలేం కదా. నా చేతిలో ఏమీ లేదు, ఇది నా పని కూడా కాదు. నేను నీకు ఒకటే చెప్పాలనుకుంటున్నాను, వీళ్ళని వదిలిపెట్టు. నువ్వు నా ప్రాణాలను ఎందుకు తీయాలనుకుంటున్నావు? విక్రమ్ తన ప్రాణాలను ఇస్తానంటున్నాడు కదా. నన్ను వదిలి, నాకు చావాలని లేదు. తను చెప్పేది నిజమే. నేను నా ఇష్ట ప్రకారం నా ప్రాణాలను అప్పగిస్తున్నాను. వీళ్ళిద్దరిని దయచేసి వదిలి. నేను నీకు చేతులు జోడిస్తున్నాను. అయితే ఎవరు తప్పించుకోలేరు. అంతలో ఆ రాక్షసుడు తన చేతిలో ఉన్న ఖడ్గంతో స్పృహలో లేని రతన్ పీకను నరికేస్తాడు. వద్దు, నన్ను వదిలే. నేను చావాలనుకోవటం లేదు. నన్ను వదిలే. తనని వదిలే. నేను నీకు నా ప్రాణాలు ఇస్తాను. దయచేసి తనని వదిలే. ప్లీజ్ తనని వదిలే. ఎందుకు మమ్మల్ని చంపాలని నిర్ణయించుకున్నప్పుడు నువ్వు అసలు ఎందుకు అలాంటి ప్రశ్నలు అడిగావు? ఎందుకు మాకు నమ్మకాన్ని ఇచ్చావు? మేము తప్పించిపోవడం చూడడానికా? ఆ ప్రశ్న నీ కోసం కాదు, భ్రష్టు పట్టిన మనుషుల కోసం. ఇలాంటి భ్రష్టు పట్టిన మనుషుల వల్లే నేను చనిపోయాను. అప్పటి నుంచి నాకు ఎవరైనా అటువంటి మనుషులు కనిపిస్తే నేను వాళ్ళ ప్రాణాలను తీసేస్తాను. ఆ మాట చెప్పి అతను అక్కడి నుంచి మాయమైపోతాడు. విక్రమ్ తన తోటి వాళ్ల వైపు చూస్తూ ఉండిపోతాడు.